నమస్కారం మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ సూరన్న. ప్రస్తుతం నేను రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2లో ఉన్నాను. దాదాపు ఒక 4 రోజుల నుంచి ఒక వార్త సర్క్యులేట్ అవుతుంది. అదేంటంటే కైలాస్ పూల వీళ్ళ ముద్దుల కుమారుడు 2 సంవత్సరాలు 4వ అంతస్తు నుండి కింద పడడంతో బ్రెయిన్ మొత్తం పగిలిపోయినట్టయింది. వెంటనే వాళ్ళు రెయిన్బో హాస్పిటల్ అడ్మిట్ చేశారు. ఇది స్టోరీ. అయితే ఈరోజు నేను కావచ్చు, నా మిత్రుడు ఎమ్మెల్యే కాంటెస్టెడ్ క్యాండిడేట్ గొర్రెలపల్లి సురేష్ ఇద్దరం రావడం జరిగింది. ఇక్కడ మా బాబు పరిస్థితి ఏంది, పేరెంట్స్ ఏమంటానని తెలుసుకోవడం రావడం జరిగింది. వెళ్ళి డాక్టర్స్తో మాట్లాడడం, ఒక 4 డాక్టర్స్ వచ్చారు. వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చారు. యాజ్ ఏ పేరెంట్స్ కావచ్చు, మా మీడియా కూడా వాళ్ళు చెప్పారు బాబు కండిషన్ ఏంటి నిజంగా బాబు అంత సీరియస్ ఉన్నాడా అని. మేము వెళ్ళి పరిశీలిస్తే నాకేం మాటలు రావట్లేదు. నిజంగా చాలా చాలా సీరియస్ కండిషన్లో ఆ బాబు ఉన్నాడు మిత్రులారా. కాబట్టి మార్నింగ్ కూడా నేను వార్త పెట్టాను, నా ఛానల్లో మాట్లాడాను. దయచేసి మీరు మీ వంతు హెల్ప్ చేయని చెప్పా. ముఖ్యంగా మా నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే హరీష్ రావు ఇంతవరకు స్పందించలేదు. కోనప్ప గారు స్పందించారు, ఆర్ఎస్ ప్రవీణ్ స్పందించారు, దండవిటలు స్పందించారు. మీరందరూ స్పందించండి, మీ అభిమానులకు చెప్పండి, ఎంతో కొంత డొనేట్ చేయమని చెప్పాను. ఇక్కడ డాక్టర్ గారు ఏమంటారంటే ఒకవేళ చికిత్స అత్యవసరం ఉంది, ప్రారంభిస్తే బ్రతికే ఛాన్స్ ఉందని చెప్పారు. కాబట్టి మీరు దయచేసి టిఫిన్ అయినా టీ ఖర్చులు మానుకోండి, ఒకరోజు బిర్యానీ అయినా మానేయండి, ఒకరోజు బీర్ తాగడం మానేయండి. ఖచ్చితంగా మీరు హెల్ప్ చేయండి మిత్రులారా, మీరు హెల్ప్ చేయండి. కైలాస్ వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ వాళ్ళ మమ్మీ అయితే నిజంగా మాట్లాడే సిచ్యువేషన్ లేదు. నాకు వచ్చినప్పుడు చెప్తుంది నేనేం మాట్లాడలేను సూరన్న, చాలా చాలా తెలుసు కదా, కన్న పేగు బంధం 2 సంవత్సరాల బాబు చాలా అంటే చాలా ఏడుస్తుంది వాళ్ళ అమ్మ. నాకే నిజంగా వీడితో నాకు రావట్లేదు వాస్తవానికి, కానీ కండిషన్ అది పబ్లిక్ మేము చెప్పడానికి వచ్చే కాబట్టి చెప్తున్నా. అన్న బై చెప్పండి ఎట్లా పరిస్థితి? నేనేం మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాను. నా బిడ్డని ఇక చిన్న బాబు ఇట్లా చిన్న ఇలా కిస్సాలదా ఇతనికి చిన్న కుమారుడు 5 నెలలు, పెద్దవాడేమో ఎంత 3 నెలలు. పేరు పెట్టలే ఇంకా. రేపు సెకండ్ బర్త్డే అనగానే జరిగిన సంఘటన అది. చిన్నోడు పాపం, ఇతను చిన్నోడు, పెద్దోడు 2 సంవత్సరాలు అయ్యి ఇక సెకండ్ బర్త్డే అనగానే జరిగిన సంఘటన అది. చాలా చాలా కలతం అనిపిస్తుంది మిత్రులారా. నిజంగా వాళ్ళ అమ్మ ఏం మాట్లాడలేని పరిస్థితి ఏడుస్తుంది. అన్న సార్ మీరు చెప్పండి అన్న, డాక్టర్ గారు ఎట్లా, మీరు ఏమనుకుంటారు అసలు? ధరబాయ్ డాక్టర్ గారు ఏమన్నారంటే సర్జరీ చేస్తే పిల్లోడు బతికే అవకాశాలు ఉన్నాయి, సో దానికి పెద్ద మొత్తంలో అమౌంట్ అవుతుంది అనేసి అంటే మా దగ్గర అమౌంట్ లేదు కాబట్టి మేము ఎలాగైనా చేయండి సార్ అనేసి అంటే ఆయన డబ్బుల కోసమే పని ఉంటుంది కాబట్టి మీలాంటి దాతలు ఎవరైనా దయచేసి అందరూ హెల్ప్ చేసి మా పిల్లోని ఆదుకోవాలనుకున్నాను. ఇదండి కండిషన్. ఏం మాట్లాడాలో కూడా నొక్కలా మళ్ళీ ఎక్కువ వీడియో తీస్తే ఏడ్చే పొజిషన్, చాలామంది ఏడుస్తాను. నిజంగా నాకే బాగా అనిపిస్తుంది. అయితే మార్నింగే బ్రదర్ ఏం బాధపడుతున్నాను ఉన్నాను. అయితే దాతలు ఖచ్చితంగా స్పందించండి. డాక్టర్లు చెప్తున్నాడు ఒకవేళ ట్రీట్మెంట్ అయినా కూడా ఇక్కడే ఒక 1 నెల రోజుల పాటు ఉంచే అవకాశం మాత్రం కనిపిస్తుంది. మినిమం 15 to 20 డేస్ అని చెప్పారు. నా అంచనా ప్రకారం 30 డేస్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. మీకు తెలిసినకుండా చిన్న చిత్తుగా హాస్పిటల్లోనే డైలీ ఒక 50,000 ఖర్చు అవుతాయి. ఈ రెయిన్బో హాస్పిటల్ కాబట్టి ప్రతిరోజు ఒక 1 లక్షల్లో బిల్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా 20 నుండి 30 లక్షలు అవసరం ఉంది. ఈ వీడియో చూసిన వారు దయచేసి ఇతరులకు షేర్ చేయండి. ఒక ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం తల్లిదండ్రులు పడుతున్న ఆవేదన ఇది. కాబట్టి ఖచ్చితంగా మీరు షేర్ చేయండి. మీరు ₹1 అయినా పర్లేదు కానీ హెల్ప్ చేయండి మిత్రులారా. మీరు రండి, విజిట్ చేయండి. రెయిన్బో హాస్పిటల్ రోడ్ నెంబర్ 2 బంజారా హిల్స్లో ఉంటుంది. ఇక ఇంతకంటే ఎక్కువ నేను ఏం మాట్లాడలేను. ఈరోజు మార్నింగ్ కూడా ఒక అన్న స్పందించేసి అక్కడ వెళ్తే ఇవ్వు సూరన్న అని చెప్పాడు. కాబట్టి కుప్పాల సత్యనారాయణ తను దయగాం నుండి ఒక 2,000 రూపాయలు తను పంపించాడు. కాబట్టి అన్న వాళ్ళకు నేను డొనేట్ చేయడం జరుగుతుంది. ఇదండి. ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో మీకు నంబర్ కనిపిస్తుంది. ఆ నంబర్కి మీరు ఖచ్చితంగా మీ వంతు హెల్ప్ చేయండి. ఒక కుటుంబాన్ని ఆదుకోండి. రేపటి రోజున ఆ పిల్లవాడు బాగుపడితే ఒక ప్రయోజకుడు అవుతాడనే ఒక కాన్సెప్ట్తో ఇక్కడ సూరన్న టీవీ రావడం జరిగింది.
కాబట్టి ఖచ్చితంగా అండగా ఉండండి, మద్దతుగా ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్.